ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యాటక సదస్సులో పాల్గొంటున్న ఆయన పలువురు పెట్టుబడిదారులతో సమావేశమై ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ విశాల సముద్ర తీరం, అందమైన బీచ్లు, ఎత్తైన హిల్ ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని మంత్రి వివరించారు. సాహస పర్యటన, చారిత్రక వారసత్వ సంపద, సుందరమైన తీర ప్రాంత సమ్మేళనంతో కూడిన ఏపీని యూరోపియన్ ప్రపంచ పర్యాటకులు సందర్శించాల్సి తీరాల్సిన ప్రాంతమన్నారు. దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖద్వారమని పేర్కొన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగిన నారీ ఫెస్ట్ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా నన్నయ్య యూనివర్సిటీ అనుబంధ కళాశాలల మహిళా సిబ్బందికి వివిధ పోటీలు నిర్వహించారు. సృజనాత్మకత, చేతి పనులు, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, పూల అలంకరణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు జరిగాయి. ఈ పోటీలను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ సందర్శించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అమితమైన నైపుణ్యాలు ఉన్నాయని, వాటిని వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ఏదో సాంస్కృతిక కళలపై ఆసక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో మహిళా ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సృజనాత్మకత, చేతి పనులు, పూల అలంకరణ పోటీలు నిర్వహించారు. వినూత్న రీతిలో మహిళలు ఈ పోటీల్లో సృజనాత్మకతను కనబరిచారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు తయారీ పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మగవాళ్ళు తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి ఉమామహేశ్వరీదేవి, చీఫ్ పెర్రన్ డాక్టర్ ఎన్ సజనారాజ్, ట్రెజరర్ డాక్టర్ బి విజయకుమారి, డాక్టర్ కె రమణేశ్వరి, డాక్టర్ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చౌకైన నాణ్యమైన మందులు విక్రయించే ప్రధానమంత్రి జన ఔషధి మందుల దుకాణాలు ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2028 మార్చి 7న తొలి జన ఔషధి దుకాణాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రైవేటు మందుల షాపుల కన్నా తక్కువ ధరలకు మందులు లభించే జన ఔషధి దుకాణాలపై ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు, సందేహాలు ఉన్నాయి. అయితే అవన్నీ కేవలం అపోహలే. వైద్య రంగం వ్యాపారమైన నేటి రోజుల్లో ఇక్కడ గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్తో సహా వివిధ దీర్ఘకాల సాధారణ వ్యాధులకు చౌకగా మందులు లభిస్తాయి. అలాగే బీపీ, షుగర్ పరీక్ష మిషన్లు, సర్జికల్ ఉత్పత్తులు, ఆయుర్వేద, త్రిఫల, అశ్వగంధతో సహా పోషణ్, ప్రోటీన్ పౌడర్ వంటి వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయి. మార్కెట్ ధరల కన్నా 60% నుంచి 80% తక్కువ ధరలకు జన ఔషధి దుకాణాల్లో మందులు లభించడం విశేషంగా ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. నగరపాలక సిబ్బంది స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా డిగ్రీ కాలేజీలను సందర్శించారు. కాలేజీల్లో విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులను కలిసి వివిధ అంశాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు 23,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని వివిధ స్కూళ్లు, కాలేజీల్లో మహిళా విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ మరియు ఉపన్యాసం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు మహిళలు, భద్రతా హక్కులు, సాధికారత, మహిళా చట్టాలు, పోక్స్ యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలపై ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమాజంలో మహిళల పాత్ర, రక్షణ, హక్కుల గురించి అవగాహన కల్పించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించారు. మహిళా రక్షక్ వాట్సాప్ నెంబర్ 9493206006, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ హెల్ప్ లైన్ 112,
సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి ట్రెడ్జింగ్ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్లరాజు, ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మస్తాన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఇసుక కార్మికుల ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్కి వినతి పత్రం అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గతంలో పడవలలో కార్మికులు ఇసుక తీసి గట్టుకు తరలించేవారని, ఈ మధ్య కాలంలో కొంతమంది దళారులు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రెడ్డింగ్ పడవలతో గోదావరిలో యంత్రాలతో ఇసుక తీస్తున్నారని, దీనివలన 10,000 మంది ఇసుక తీసే కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.